హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా. యాక్చువల్గా ఇవాళ వలెటాలో పార్టీ జరుగుతుంది. సో ఫీస్ట్ నడుస్తుంది ఇవాళ. సో ఈ ఫీస్ట్ సంబంధించిన ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటని చూద్దాం. నేను వలెటా వచ్చాను. సో అందులో ఇవాళ బస్సెస్ కూడా చాలా ఎక్కువ వేశారు. టూరిస్టులకు సంబంధించింది ఎక్కువ మంది జనాలు వస్తున్నారు ఇవాళ. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదా. సో ఈ సమ్మర్లో ఏంటంటే ఈ ఒక్క వలెటాలు మాత్రమే ఎక్కువ సమ్మర్ ఎండలు ఎక్కువ ఉంటాయి. సో లైక్ వెదర్ వచ్చేటప్పటికి మన ఇండియాలో వెదర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ. ఇవాళ వచ్చేటప్పటికి టెంపరేచర్ 35 degrees వరకు ఉంది. సో చాలా హాట్ అనిపించింది. సో టూరిస్టులు ఇక్కడ ప్రత్యేకంగా ఈ వెదర్ కోసమే వస్తారు. చుట్టుపక్కల ఉన్న కంట్రీలో వెదర్ చాలా కూల్గా ఉంటుంది. సో పక్కన ఉన్న ఇటలీ కానీ స్విట్జర్లాండ్, అలాగే యూఎస్ నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారు. సో ఇవాళ వలెటాలో జరిగే కార్యక్రమాలు ఏముంటాయి అనేది మనం చూద్దాము. సో మనం ముందుకు వెళ్దామా. ఈ బస్సెస్ వచ్చేటప్పటికి ఏంటంటే టూరిస్టులు తీసుకురావడానికి, అలాగే ప్రతి ఒక్కరు జర్నీ చేయడానికి ఉంటుంది. సో మాకు వచ్చేటప్పటికి ఫ్రీ ఉంటుంది. ఈ బస్సు వచ్చేటప్పటికి మాకు తలింజ్ అనే కార్డు ఒకటి ఉంటుంది. సో ఆ కార్డు మేము వాడి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ కంట్రీలో ఏంటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా ఫ్రీ మాల్టాలో. సో వలెటా అనేది అటువైపు మాట. సో ఆ లోపల ఉన్నాయి కూడా బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. వలెటా అనేది చూడడానికి ఎందుకు వస్తారంటే ఇది క్యాపిటల్. అలాగే ఇక్కడ కట్టిన బిల్డింగ్స్ వచ్చేటప్పటికి చాలా హిస్టారికల్గా చాలా అందంగా ఉంటాయి. ఈ వాటర్ ఫౌంటైన్ గురించి చెప్పాలంటే ఈ వలెటా సంబంధించిన ఒక చిహ్నంగా భావిస్తారు దీన్ని. సో ఈ వాటర్ ఫౌంటైన్ అనేది మెయిన్ మాట. దీనికి సంబంధించి చాలా చరిత్ర కలిగి ఉందని చెప్పి అంటారు. 1955 సంవత్సరం అంటే దాదాపు 550 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వలెటా గురించి చాలా చెప్పుకోవచ్చు. అలాగే హిస్టారికల్ పరంగా, కల్చర్ పరంగా ఈ వలెటా ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే కారు ఎలా ఉండదు. సో బై వాక్ ద్వారా అట్నుంచి వెళ్ళాల్సి ఉంటుంది మనం. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. సో వాకబుల్ అంటే లోపల కార్స్ ఎలా ఉండవు, ఎందుకంటే చిన్న స్ట్రీట్స్ ఉంటాయి. అలాగే బిల్డింగ్స్ కూడా మనం నడుస్తుంటే చూస్తే అనుభూతి వేరుగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు చాలామంది ఈ కన్స్ట్రక్షన్, హిస్టారికల్. అలాగే మనం కూడా వెళ్దాం పదండి. సో ఈ ప్లేస్ వచ్చేటప్పటికి బస్సెస్ అవన్నీ ఆ ప్లేస్లో ఆపుతారు. సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇది స్టార్ట్ అవుతారు అన్నమాట రూటు. సో ఫ్యాషన్ అవార్డ్ అని చెప్పి ఇక్కడ ఫెస్టివల్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. ఇది వచ్చినప్పటికి ఏంటంటే ఓపెన్ ప్లేస్ మాట దీన్ని. సో చాలామంది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తారు. సో వ్యూ మటుకు చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. ఎంతో చరిత్ర కలిగింది మాట ఇది ట్రిటాన్ ఫౌంటైన్ అనేది. అది వీళ్ళకి చిహ్నంగా భావిస్తారు దీన్ని. సో ఇది ప్రెస్టీజ్ ఇష్యూ కింద కట్టడం జరిగింది అంటారు. ఎక్కువ సంవత్సరాలు దీన్ని కట్టారు. సో చాలామంది టూరిస్టులు ఈ కంట్రీకి వచ్చి ఈ కంట్రీలో సంబంధించి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్నో లక్షల మంది.
ఎస్పెషల్లీ సమ్మర్లో ఏంటంటే మాకు ఇక్కడ ఎండ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో పక్క కంట్రీలో సమ్మర్ అనేది ఎండ కోసమే ఈ కంట్రీకి వస్తారు. అలాగే బీచెస్ అనేది మెయిన్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా చెప్పచ్చు. ఈ వలెట్ ఏంటంటే క్యాపిటల్ అవ్వడం, లోపలంతా కూడా మనం నడవడానికి మాత్రమే ఉంటుంది. సో కార్లు అనేవి ఎలా ఉండదన్నమాట. సో వాకబుల్ స్ట్రీట్ ఉంటుంది, రిపబ్లికన్ స్ట్రీట్ అని లోపల ఉంటుంది. సో మీకు అది చూపిస్తాను నేను. సో అందులో ఏంటంటే కట్టడాలు, బిల్డింగ్స్ చాలా చరిత్ర కలిగి ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి అవి. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాము. ఏంటంటే పార్లమెంట్ ఇది, మాల్టాకు సంబంధించింది. సో దీంట్లో చాలా సమావేశాలు జరుగుతూ ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడాను. సో పార్లమెంట్ బిల్డింగ్ అంటాము. సో అలాగే లోపలికి వచ్చేటప్పటికి ఇంకా మనకి ఈ స్ట్రీట్ వచ్చేటప్పటికి రిపబ్లికన్ స్ట్రీట్ అంటాము. సో ఈ స్ట్రీట్ మెయిన్ స్ట్రీట్ అన్నమాట. ఇది ఎండింగ్ వరకు కంటిన్యూ వెళ్తుంది. సో అటు ఇటు కూడా డౌన్ఫాల్ ఉంటుంది రోడ్స్ వచ్చేటప్పటికి. బిల్డింగ్స్ అన్ని డౌన్ఫాల్లో సైడ్ వైపు ఉంటాయి. సో మీకు అవన్నీ కూడా చూపిస్తాను. అలాగే ఇది రిపబ్లికన్ స్ట్రీట్ వచ్చేటప్పటికి ఇది దాదాపుగా 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో అటు ఇటు కూడా స్ట్రీట్స్ వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన అన్నీ కూడా ఇది ఇక్కడే ఉంటాయి మొత్తం దాదాపుగా. సో పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, కోర్టు కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ముందు వెళ్ళేటప్పుడు చూడవచ్చు. అలాగే మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. సెకండ్ వరల్డ్ వార్లో సంబంధించిన ఏవైతే వాడారో సో అవన్నీ కూడా లోపల భద్రపరిచారు మ్యూజియంలో. నా పాత వీడియోలో మీరు చూడవచ్చు కావాలంటే, వాటిలో అవన్నీ కూడా నేను వీడియో తీసి పెట్టాను. సో అవకాశం ఉంటే ఇప్పుడు నేను చేస్తాను. ప్రస్తుతం ఇది ఆ రోజు నాకు ఫ్రీ ఉండడం వల్ల లోపలికి ఎలా వెళ్ళాను. ఈ రోజు అయితే టికెట్ ఉంటుంది నాకు తెలిసి. సో కొన్ని డేస్ పెడతారో ఆ డేస్లో ఫ్రీ ఉంటుంది అలా. సో ఫ్రీ టైంలోనే మనం లోపలికి వెళ్ళి చూడడానికి ఉంటుంది. సో మనం ముందుకెళ్ళి స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, రిపబ్లికన్ స్ట్రీట్ ఎలా ఏంటని నేను చూపిస్తాను. You might want to tell them. What are your guesses? What are your guesses? సో ఈ స్ట్రీట్ మొత్తం చూడండి, జనం అంతా నిండిపోయారు కదా. ఇంకా తక్కువ ఇది. సో రాబోయే రోజు ఇంకా సమ్మర్లో పార్టీలు జరిగినప్పుడు చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇవాళ వచ్చేటప్పటికి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంది, 35 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది.
సో రాను రాను ఇక్కడ కూడా టెంపరేచర్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇలా రోడ్ సైడ్ ఇలా ఉంటాయి మీకు స్టార్ బక్స్ అని, మెక్డొనాల్డ్స్ సంబంధించింది, బర్గర్ కింగ్ అని, అలా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే ప్రతి ఇంటికి కూడా బాల్కనీ అనేది ఉంటుంది. సో వ్యూ చూడడానికి వీళ్ళు ప్రతి ఇంటికి కూడా బాల్కనీ అనేది పెట్టుకుంటారు. Oh, mon chat, il est flou. C'est tellement ça, mon truc, ou quoi? సో ఈ వలెట్ అనేది హిల్ మీద నిర్మించబడింది కదా, ఇటువైపు చూడండి, ఇది హైట్లో ఉంది ఈ స్ట్రీట్ వచ్చేటప్పటికి. సో ఈ స్ట్రీట్ వచ్చేటప్పటికి డౌన్లో ఉంది చూసారా. సో ఇలాంటి చోట్ల కార్లు నడపడానికి చాలా కష్టం. ఈయన అన్ని కంట్రీ సాంగ్స్ పాడతాడు, అలాగే తెలుగు సాంగ్స్ కూడా పాడాడు ఒకసారి. సో ఇది ఏంటంటే ఒక పాట పాడతాను నేను, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. చూద్దాం ఆ పాట ఏం పాడతాడు. Touch a long, long time. Time goes by so slowly, and time can do so much. Are you still mine? I need your love. Gotta speak your love to me. Tickets, open arm of the sea. On the riverside, wait for me, wait for me. I'll be coming home, wait for me. Oh, my love, my darling, I've hungered for your touch. Long time. And time goes by so slowly.
I don't like this song. I don't sing in English. I love this song. Which country are you? You see, this is what I sing here. If I sing a whole day for the English people, they will never stop. సో ఆయన ఏంటంటే మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారని అడిగాడు. సో ఈయనకున్న స్పెషల్ ఏంటంటే ఏ కంట్రీ నుంచి వస్తే ఆ కంట్రీని ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్లో ఆ సాంగ్ని చూస్ చేసుకుని పాడతాడు. సో ఎప్పటి నుంచో చూస్తున్నాడు అతను, నేను లాస్ట్ 3 years నుంచి కూడా. ఈవెన్ మన తెలుగు సాంగ్లు కూడా పాడతాడు ఈయన. నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చని చెప్పంటున్నాడు. I try to stop a whole ship from America today. 5,000 people, no one stops. You think that? I'm telling you, I'm here every day. Škoda, laski, teroj sem tobě dala. Škoda, si, teroj se bych nakala. Moje dragi, uteklo tak jako sen. Serci mém vzpomínka je. Škoda lásky, kterou jsem tobě dala. Škoda slzy, kterou jsem vyplakala. Moje uteklo tak jak sen. Ze tvého zbývá jenom srdci mém vzpomínka jen. Pum, pum, pum. Any Chinese, Japanese, Korean, Turkish? And you, thank you. And you're from which country? Chinese? సో ఇలా వీధి పొడవునా మనకి హోటల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలా టేబుల్స్ వేసి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. సో మాల్టా అనేది 2 కారణాలతో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఒకటి ఎంజాయ్ చేయడానికి, 2 ఇక్కడ సమ్మర్లో ఎండ కోసం బాగా వస్తారు.
ఎందుకంటే చుట్టుపక్కల కంట్రీలకి మనకి వీళ్ళకి సన్ రైజింగ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చినప్పటికి ఏంటంటే కోర్టు మాట, ఇది వలెట్టా మాటకు సంబంధించిన కోర్టు. ఇంక చిన్నగా చేసి చూపిస్తాను. ఈ సమ్మర్ అంతా కూడా సమ్మర్ పార్టీస్ అని జరుగుతూ ఉంటాయి వలెట్టాలో. ఇలా టూరిస్టుల కోసం ఇక్కడ ఫేమస్ హోటల్ మాట ఇది. చాలామంది ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది. సో అన్ని కంట్రీలకు సంబంధించిన హోటల్స్ ఉంటాయి ఇక్కడ. జపనీస్, చైనీస్,
అలాగే అన్ని కంట్రీలకు సంబంధించిన హోటల్స్ ఉంటాయి. సో టూరిస్టులు ఏంటంటే వాళ్ళ ఫుడ్, ఎవరి కంట్రీ వాళ్ళ ఫుడ్ నచ్చుతుంది కదా, సో వాళ్ళ హోటల్కి నచ్చిన హోటల్కి వెళ్ళి వాళ్ళ ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మ్యూజియం ఇది. సో యుద్ధ టైంలో సైనికులు ఏవైతే వాడారో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దానికి సంబంధించినవన్నీ కూడా ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. నా గత వీడియోలో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ కూడా ఏంటంటే పార్టీస్ జరుగుతాయి, ఓపెన్ ప్లేస్. ఈ స్ట్రీట్ ఏంటంటే ఈ చిన్న సందులో అంటే చాలా హోటల్స్ ఉంటాయి అటువైపు. సో ప్రతి ఒక్కరూ ఫుడ్ని ఆస్వాదిస్తారు ఇక్కడ. ఇవన్నీ పబ్స్ అంటాం వీటిని. సో ఇవన్నీ ఏంటంటే రెస్టారెంట్స్ ఉండే ప్లేస్ మొత్తం అన్నీ కూడాను. సో ఈ వీధి ఎండింగ్ అలాగే ఇటు సైడ్ కూడా ఈ వీధి ఎండింగ్ కూడా మొత్తం అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. రకాల రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ, అంటే చైనీస్ అని ఇవన్నీ కూడా. ఇది వచ్చినప్పటికి డౌన్ ఫాల్ అనమాట. కిందకి డౌన్కి వెళ్ళే కొద్ది రెస్టారెంట్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఇక్కడ మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో ప్రతి హోటల్లో కనీసం 2 నుంచి 3 ఇండియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి వర్కర్స్ కావాలి కదా. ఈ మాల్టా అనేది ఏంటంటే ఎక్కువ రెస్టారెంట్స్, టూరిజం కంట్రీ కదా, సో అందువల్ల ఎక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి. సో వర్కర్స్ కూడా ఎక్కువ ఇండియన్స్ని తీసుకుంటారు, హార్డ్ వర్కర్స్ బాగా పనిచేస్తారని చెప్పని. అంతే కదండి. రీసెంట్గా హోటల్లో అలాగే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ స్కిల్ పాస్ అనేది పెట్టింది. సో అది ఏంటంటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాలి. చాలామంది వర్కర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేక వేరే దానికి మూవ్ అవుతున్నారు. కన్స్ట్రక్షన్ కానీ రకరకాల ఫీల్డ్కి. సో ఇప్పుడు స్టాఫ్ కావాలి కాబట్టి రెస్టారెంట్ వాళ్ళు కూడా స్కిల్ పాస్ అయితే రండి మేము తీసుకుంటామని చాలా వేకెన్సీస్ ఉన్నాయి రెస్టారెంట్లో. సో ప్రస్తుతం స్కిల్ పాస్ అనేది ఏంటి, ఇందువల్ల ఎంతమంది మూవ్ అవుతున్నారు వేరే దానికి అనేది నా వీడియో ఒకటి ఉంది స్కిల్ పాస్ సంబంధించింది. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు స్కిల్ పాస్ అంటే ఏంటి అనేది. సో వీళ్ళ వెళ్ళే కొలది మనకి హోటల్స్ అటు ఇటు కనిపిస్తూనే ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే అటువైపు హార్బర్ ఉంటుంది, సో అక్కడ క్రూజ్ షిప్ కూడా ఉంటుంది. బట్ మార్నింగ్ టైం అయితే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఈ టైంలో వెళ్ళినా కానీ మనకేం కనిపించదు అటు.
ఎస్పెషల్లీ బిల్డింగ్స్ వచ్చేటప్పటికి ఆ కట్టడాలు చాలా బాగుంటాయి. సో హిస్టారికల్ కల్చర్ కింద చెప్పొచ్చు బిల్డింగ్స్ అన్నీ కూడా. అందులోనే ఇది యూరోపియన్ కంట్రీ అవ్వడం వల్ల మొత్తం 27 కంట్రీల నుంచి, అంటే ఈ మాల్టా తీసేస్తే 26 కంట్రీల నుంచి వితౌట్ వీసాతో వీళ్ళు రావచ్చు. సో ఇయర్లీ వన్స్ వీళ్ళు వచ్చాడు వెకేషన్ లీవ్ కింద వస్తూ ఉంటారు. సో వెకేషన్ లీవ్కి వచ్చినప్పుడు ఈ కంట్రీస్ని విజిట్ చేస్తారు. చూడండి కట్టడం. ప్రతి బిల్డింగ్కి ఇలా బాల్కనీ అనేది ఉంటుంది వ్యూ చూడడానికి. నాకు తెలిసేది ఒక చర్చ్ అనుకుంటా. సో అది వచ్చేటప్పటికి సీ మాట అదంతా కూడా. కార్లు చూసారు అలా పార్క్ చేశారు. సో ఇంత డౌన్ఫాల్ రోడ్లో కూడా వీళ్ళకి స్థలం తక్కువగా ఉంటుంది కదా. సో అందువల్ల వాళ్ళు ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లోనే కారు పార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇక్కడ క్యాబ్ నడిపే వాళ్ళు కూడా సమస్య ఇదే. టూరిస్టులు తీసుకొని వస్తారు కదా, ఇలాంటి రోడ్లో కనుక డౌన్ వెళ్ళాలి అంటే రెయిన్ పడే టైంలో, అంటే వర్షాలు పడుతుంది కదా, వర్షం పడే టైంలో ఇలాంటి డౌన్ఫాల్ రోడ్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో అందుకనే అంటాను క్యాబ్ డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలంటారు. అందులో వలెట్టే ఏంటంటే కొన్ని రోడ్స్ మాత్రమే ఎలా ఉంటాయి, కొన్ని రోడ్స్ నాట్ అలౌడ్ ఉంటాయి. సో ఎలా ఉన్న రోడ్లో కూడా ఈ విధంగా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్కిప్పీ రోడ్స్ ఎక్కువ మొత్తం ఇక్కడ.
Bitung hi ho, abatung hi ho. సో ఆయన హిందీ సాంగ్ పాడాడు, విన్నారుగా. No, the crack. సో ఇదే నా వలెట్కి సంబంధించిన వీడియో. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Cambio, cambio con la